నమస్తే. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలం ప్రొద్దుటూరు అన్న విలేజ్లో ప్రభాకర్ అనే రైతు ఆత్మహత్య సంచలనం రేపుతా ఉన్నది. ఇది ఆత్మహత్య, హత్య ఇంకేమైనా జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో భట్టి విక్రమార్క అనుచరుడు కాంగ్రెస్ లీడర్ కిషోర్ ఉన్నాడు అని ఎవరైతే ప్రభాకర్ కుటుంబం ఉన్నదో ఆయన తండ్రి ఆరోపిస్తున్నాడు. అండ్ దాంతోపాటుగా బీఆర్ఎస్ నాయకులు కూడా దీని మీద పెద్ద ఎత్తున ఆయన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. లేదు అసలు కిషోర్ పాత్రే లేదు, కిషోర్ అసలు మా వైపున రాలేదు, వాళ్ళ వైపునే వచ్చిండు, మాకు వ్యతిరేకంగానే మాట్లాడండి మత్స్య సంఘానికి సంబంధించిన సభ్యులు వాళ్ళ ఫ్యామిలీస్ చెప్తున్నాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇందులో పుల్లయ్య అనే ఇంకొక క్యారెక్టర్ కూడా ఎంటర్ అవుతా ఉన్నది. మనకు ఆ తండ్రి ఎవరైతే ప్రభాకర్ తండ్రి ఉన్నాడో ఆయన చెప్తున్నది ఏంటంటే పుల్లయ్య అనే వ్యక్తికి నేను కాల్ చేసి ఆయన్నే ఇందులో ఈ గొడవని డీల్ చేయమని చెప్పడం జరిగిందని ప్రభాకర్ తండ్రి కూడా చాలా క్లియర్గా మనతో మాట్లాడడం జరిగింది. సో ఈ పుల్లయ్యకి కిషోర్కి మధ్య ఏమైనా వైరుధ్యం ఉందా, రాజకీయ వైరుధ్యం కానీ ఇంకేమైనా ఉందా? సో ఇద్దరి మధ్య గొడవతో అమాయకమైన ఈ చేపలు పట్టుకునే ఈ కుటుంబాలని అండ్ రైతు ప్రభాకర్ కుటుంబాన్ని ఆగం చేసిర్రా అన్నది ఇక్కడ తేలాల్సిన అంశం. ఏదేమైనా పోలీసులు ఒక ప్రెస్ మీట్ పెట్టి వాస్తవాలు బయటకి తీసుకొస్తే కానీ ఈ విషయం ప్రజలకి ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ఒక్కసారి మనం ఈ గ్రామంలో ఉన్న ఈ మహిళలు కొంతమంది అండ్ కుటుంబ సభ్యులు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళు ఏంటంటే పాపం ఇందులో చాలామంది 7 నుంచి 8 మంది ఈ చేపలు పట్టే ఫ్యామిలీస్ నుంచి వీళ్ళంతా జైల్లో ఉన్నారు. వీళ్ళ ఫ్యామిలీస్ వీళ్ళంతా జైల్లో ఉన్నారు. మాకే పాపం తెలియదు, అసలు గొడవే జరగలేదు, అసలు ఎలాంటి వివాదమే లేదు, చిన్న ల్యాండ్ డిస్ప్యూట్, ఇది చెరువు మాదంటున్నాం, మా చెరువు పొలంలోకి మా చెరువు స్థలంలోకి ప్రభాకర్ వచ్చిండని అంటున్నాం, మాకు ఆయనకు మధ్య చిన్న వివాదం ఉంది తప్ప ఎక్కడా కూడా గొడవ లేదని అంటున్నారు. మరి గొడవ లేనిది మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేసిర్రు అన్నది వీళ్ళు చేస్తున్న రిక్వెస్ట్. తక్షణమే మా వాళ్ళని విడుదల చేయండి అని అడుగుతా ఉన్నారు. సో వాళ్ళంతా జైల్లో ఉన్నారు, వీళ్ళు మాత్రం ఇళ్లలో ఉన్నారు. ఎవరి ఏమమ్మా మీ అబ్బాయా? లేదండి, చెరువులో ఏమీ లేదు. నా కొడుక్కి నాకుంది భాగం. నా పిల్లగాడిని అనామికుడిని తీసుకుపోయి వాళ్ళు వేసారండి. పిల్లగాళ్ళు అల్లాడుతున్నారు. ఏమైందమ్మా, గొడవ ఏమన్నా జరిగిందట్నా? అసలు మా అబ్బాయి లేడండి, గొడవలో కూడా లేడండి, లేడు. ఎప్పుడు మీ అబ్బాయి మీకు మీ ఇంటికి వచ్చిండు అంటే ఆయన చనిపోయినప్పుడు మీ అబ్బాయికి తెలిసిందా? తెలిసిన తర్వాత ఎప్పుడు అరెస్ట్ చేశారు? మాకు తెలియదండి, మాకు అసలు తెలియదు, మాకేం తెలియదండి. ఆయన ఏం జరిగింది కూడా మాకు తెలియదు. ఏమైందమ్మా, మీ మామయ్యని తీసుకెళ్ళారు. మీ మామయ్యని ఎందుకు తీసుకెళ్ళారు అనుకుంటున్నారు మీరు? మా మావయ్య దాంట్లో సెక్రటరీ అండి, ఆయన ద్వారా ఏమన్నా తీసుకెళ్లారు. మా మావయ్యకి అసలు సంబంధమే లేదండి. వాళ్ళు బంధువులు కూడా వచ్చారు మా ఇంటికి, రేపల్లా నుంచి వచ్చారు, వాళ్ళు వచ్చారు. మేమైతే పోము ఈసారి, మేము ఏమనలే, ఒకళ్ళని కూడా ఇంటికి తీసుకొస్తామని చెప్పారు సార్. మా మావయ్య వాళ్ళు నిర్ధారణంగా తీసుకెళ్లారు సార్. వాళ్ళు ఏం జరిగి ఉంటదమ్మా అంటే మీ వాళ్ళు ఆయనకు మధ్య జరిగిన గొడవలో ఆయన ఏమైనా బాధపడి ఆత్మహత్య చేసుకుని ఉంటాడా సార్? అసలుకి మా మావయ్య తరపున అసలు ఏమి లేదు, వాళ్ళకి ఏం సంబంధం లేదు సార్. అసలుకి సొసైటీ వాళ్ళకి కావాలని ఇరికిచ్చారు సార్ మా మామయ్యల్ని, మా బావగారిని, మా మామయ్యల్ని కావాలని ఇరికిచ్చారు. వాళ్ళకి సంబంధం లేదు సార్ అసలు. ఇంకెవరమ్మా, ఇంకెవరు మీ ఆయన వెళ్ళినారా? ఏం జరిగి ఉంటుంది అనుకుంటున్నారు మీరు? ఏం జరిగింది ఏమి మాకు తెలియదు సార్. వచ్చారు, చనిపోయింది అన్నారు. సాయంత్రం పూట ఇక వీళ్ళని వచ్చి తీసుకెళ్లారు. ఏమైంది ఏం జరిగింది అనేది మాకు తెలియదు. మేము నిన్న స్టేషన్కి వెళ్ళి కలిసి వచ్చినా కూడా ఛాన్స్ ఎప్పుడు దాకా రానిపోయినా ఇంక పసిపిల్లగాడు మా కొడుకు వదిలిపెట్టి వెళ్ళిండు. చేని పోవాలన్నా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఆయన ఉంటేనే మాకు వెళ్ళి ఆయనతో మాట్లాడిరా? అరెస్ట్ అయిన తర్వాత తీసుకుపోయే ముందేమన్నా మీ ఆయనతో మాట్లాడిరా? అసలు మాట్లాడే ఛాన్స్ లేదు. బజార్కి వెళ్ళారు, వచ్చి అన్నం తిని స్నానం చేద్దాం అనేసరికి వచ్చి తీసుకెళ్లారు. ఏమన్నా చెప్పిండా ఇంటికి వచ్చాక గొడవ జరిగిందని, ఆ చెరువు దగ్గర ఏమైనా గొడవ అయిందని, లేకపోతే తిట్టుకున్నా? నేను పనికి వెళ్ళి ఇదే టయానికి వచ్చి మీ పిల్లగాళ్ళకి బడికి పోయి వచ్చి అన్నం పెట్టుకొని వాళ్ళకి సరేపాది మాకు. ఆయన వచ్చిండు, స్నానం చేసిండు, అన్నం తిందామని అన్నం పెట్టిన, అన్నం తినకుండా వెళ్ళిపోయిండు. అసలు మాట్లాడే ఛాన్స్ కూడా లేదు. ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? ఏమన్నా గొడవ జరిగి మీ ఆయన ఏమన్నా తీసుకుపోయారు అనుకుంటున్నారా? అదే అనుకుంటాను నేను. తీసుకెళ్లారు, దేనికి తీసుకెళ్లారు మాకు తెలీదు. తీసుకెళ్ళటానికి తీసుకెళ్ళారు. ప్రభాకర్ అనే ఆయన మాకు చెప్పలే, సైదులు అనే పేరు చెప్పలేదు, మా వాళ్ళ పేర్లు చెప్పకుండా ఎందుకు తీసుకెళ్లారని మా బాధ. ఇప్పుడు ఆయన చనిపోయిందని మా పేర్లు చెప్పకుండా ఎందుకు తీసుకెళ్లారు? సొసైటీ మీద పెట్టారు అనుకుందాం. 60 మందిని ఎందుకు తీసుకెళ్ళలేదు? 60 మంది సొసైటీలో ఉన్నారు సభ్యులు, సొసైటీ కింద పెట్టారు అనుకుందాం అండి. సొసైటీ కింద పెట్టినప్పుడు 60 మందిని తీసుకెళ్ళాలి కదా. 60 మందిని తీసుకెళ్తే మాకు బాధ లేదు, సొసైటీ కింద అందరిని పట్టపోయారు అనుకుంటాం. మరి లేదు, 4గురినే దేశపాటు, 6గురిని దేశపోయి జైల్లో పెట్టారు. మరి మా పిల్లగాళ్ళకి రక్షణ అయింది. మరి చెప్పండి మీరు, ఒక్కదాన్ని చేయనికి ఆడదాన్ని నడిచి రావాల్సి వస్తుంది. అదే మనిషి ఉంటే ఎక్కించుకొని అతను దించేస్తాడు. చేయని కాలు కూడా కడుక్కోలేదండి వచ్చి. మీ వాళ్ళు ఉన్నారు ఎవరన్నా?
మేము బతికేదే ఆ చెరువు వల్ల అండి. మీ చెరువు వల్ల బతుకుతారు. అంతేగా మరి మేము లేబరీస్ మేము బతికేదే ఆ చెరువు వల్ల. మాకు ఏం ఆధారం ఉంది? మాదంతా మేము కూలి చేసుకుని బతికే వాళ్ళమేగా. ఆయన ఎవరు ఆయన అంటే మాకు అందరికీ గౌరవమే. ఆయన అంటే అసలు మాకు అన్నతో సమానం. మాకు కూడా అన్నతో సమానంగా అసలు ఆయన వెనక ఎవరున్నారో ఎవరు చేశారో మాకేమేరక. మేము ఇట్లా ఇట్లా మా వాళ్ళు చెరువు కాడ ఇట్లా ఆయన కట్టకనికి అది కనుక చేశారంట. చిన్న గొడవ అయిందంట. ఆ గొడవ పెద్దదయ్యింది. మరి ఆడ కనుక ఏం చేశారో ఏమో మరి వాళ్ళ వెనక ఎవరున్నారో అది కనుక మీరు మరి ఆయన రేవంత్ రెడ్డి అండి అన్నోడు వాళ్ళు పైకి తీసుకురావాలి. అసలు వాళ్ళ నిజాలేంది అబద్ధాలేంది అసలు ఎవరికైనా న్యాయం ఉంది అనేది బయట పెట్టాలిగండి. అది అనేది ఇప్పుడు వాళ్ళు పోయి ఆడున్నారు. అసలు మా పిల్లగాళ్ళ పరిస్థితి ఏంది, మేమేంది, వీళ్ళు ఏమంటున్నారు, మా వాళ్ళు పోయి ఆడున్నారు. మరి మా వాళ్ళు వాళ్ళ కోసం తిరుగుతున్నారు. అసలు మా పరిస్థితి ఏంది ఆడ అనేది మన తెలుసుకున్న పెద్దలు నాయకులు అందరూ ఉండి మాకు సహాయం చేయాలి. మరి అది అసలు ఆయన్ని చెప్పి మీ వాళ్ళు ఏం తప్పు చేయలేదని అంటారా మీరు? అంటే ఏం గొడవ అసలు మా వాళ్ళు తెలియదుగా, తప్పేం చేయలేదు. మరి ఆ చెరువు మరి మాదే అని అన్నారు. అప్పుడు అధికారులు అప్పుడు నాయంతులు లేక మాకు ఇచ్చింది గవర్నమెంట్ వాళ్ళు లేక ఆ వాళ్ళు మా వాళ్ళు పట్టుకుంటున్నారు. మరి అధికారులకు చెబుతా అన్నారు. మరి తీసుకొని అన్నారంట. మరి వాళ్ళు కూడా అలా ఆఫ్ చేయొచ్చుగా. మరి ఎమ్మెల్యే గారికి చెప్పిన గొడవ జరిగి మీ వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళంతా మామూలుగానే ఉన్నారు. అసలు మా వాళ్ళు అసలు గొడవలు పోయేవాళ్ళు కాదండి. మేము ఎందుకంటే పేదవాళ్ళం రైతుల జోలికి పోతాం. మాదేముంది? నా కొడుకులే ఇద్దరు జైల్లో ఉంది. కొడుకు జైల్లో ఉండా? ఆ మనవడు కోటయ్య నరసింహరావు నా కొడుకులే అయ్యా. నేను మనమరాలు లొల్లైందటగా చెరువు కాడ. ఏమా రోజులు అయింది ఏం లేదు. నేను ఇంట్లో పండుకుంటు నాకేం ఎక్కడ ఆయన మనవడు మీరు కూడా చెరువు దగ్గరికి వెళ్తుంటారమ్మా? మీరు మీ వాళ్ళు వెళ్తుంటారు? అంత తెచ్చిస్తేనే మేము తీసుకుంటాం. ఆ చెరువు జోలి ఆ జోలి అసలు మాకు తెలియదు. మా వాళ్ళు కూడా అసలు పోయేవాళ్ళు కాదు. వేరే పని లేదు ఒకటే అసలు మా వాళ్ళు పోయేవాళ్ళు కాదు, మేము పోయేవాళ్ళం కూడా కాదు. ఏమమ్మా ఏం జరిగి ఉంటుంది అనుకుంటున్నారు మీరు? ఏమన్నా రాజకీయంగా ఏమన్నా గొడవలు ఉండి అనుకుంటారా? మీ మీద రుద్ది ఉంటారా? మీ వైపు తీసుకొచ్చి మా వైపు రుద్దారండి. మాకే పాపం తెలియదు. మేము పోతున్న చెరువు కాడికి పోతుంటున్నాం. మా ఆయన గారు లేడండి. మేము వస్తుంటా. ఇలాంటి గొడవలు ఏమి నాకు తెలియదు, వాళ్ళకి తెలియదు. కాకపోతే ఎట్లా మేము పెట్టారండి. పాప పుణ్యాలు మాకు తెలియదు. అట్లా బయట వస్తుంది పుణ్యానికి మా అన్నయ్య తీసుకుపోయి దాంట్లో తోలేరండి. మా అన్నయ్య వాళ్ళే, పెద్ద కోటయ్య, నరసింహరావు వీళ్ళందరూ మా వాళ్ళే. మొత్తం ఎంతమంది ఉన్నారు? 7గురా? 6గురు 7గురు ఉన్నారు. సభ్యులు 6గురు. సో ఇది వీళ్ళంతా ఈ చేపలు పట్టుకొని వీళ్ళ జీవనాధారము. దాదాపు 6గురిని జైల్లో పెట్టారు. మరి గొడవ ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ అనవసరంగా వీళ్ళు బలైపోయినట్టుగా కనబడతా ఉన్నది. విచారణ చేసి ఏ వాస్తవాలు ఉన్నాయో చూసిన తర్వాత తక్షణమే గవర్నమెంట్ వాళ్ళని ఇమీడియట్గా రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇది చాలా దారుణమైనటువంటి విషయం. దీని వెనకాల పెద్ద కాన్స్పిరసీ కుట్ర ఉన్నట్టుగా కూడా కనబడతా ఉన్నది. సో వీళ్ళేదో చేస్తే అక్కడేదో జరిగిందనడానికి అక్కడ వెళ్తే కూడా మనకు ఆధారాలు ఏం కనబడట్లేదు. వీళ్ళ ఏదో పెద్ద గొడవ జరిగిందని కూడా ఊరు వాళ్ళు కూడా ఎక్కడ లేదు. అంటే పెద్ద ఏదో గొడవ జరిగి ఆయన్ని హింసించి ఇంకో రకంగా చేసి వీళ్ళేదో చేసినట్టయితే కనబడతలేదు. దీన్ని ఎవరో వీళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవని వేరే వాళ్ళు వాడుకున్నారేమో అన్న ఒక చర్చ అయితే చాలా బలంగా వినిపిస్తుంది. సో ఏదేమైనా గవర్నమెంట్ పోలీసులు విచారణ చేసి బయటకు తీస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.